హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రావణి డైలీ బ్లాగ్స్ అండి. ఈ రోజు అయితే ఫ్రైడే రోజు, లాస్ట్ ఫ్రైడే అండి. ఇది లాస్ట్ ఫ్రైడే నా పూజ విధానం చూపిస్తున్నాను. ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి. ముగ్గు అయితే క్లియర్గా షార్ట్లో పెట్టానండి. చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకొచ్చేసి గడపలు అయితే నైటే పూదించుకొని మంచిగా ఇట్లా ముగ్గేసుకొని మంచిగా రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు ఎలా ఉందో చెప్పండి, నేను ఎలా ముగ్గులు వేసుకున్నానో అవన్నీ చెప్పండి, కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ గది క్లీన్ చేసుకుంటున్నానండి. మొత్తం చెప్పాను కదా, నాకు 2 క్లాతులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి చిన్నది, ఇది ఇట్లా నాప్కిన్ తోటి మంచిగా పూజకి గట్టంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకొక క్లాత్తో వచ్చేసి పూజ రూమ్ కిందంతా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా నేనైతే రెడీ అయ్యి వచ్చానండి. రెడీ అయ్యి వచ్చేసి ముందే పొంగల్ పెట్టేసుకున్నాను. స్టవ్ మీద పొంగల్ పెట్టేసి అమ్మవారికి, ఇక్కడ పిల్లలైతే సేమియా ఉప్మా చేయమనిండ్రు. మా చిన్నబాబు ఎప్పుడు తినరండి సేమియా ఉప్మా, కానీ అప్పుడెప్పుడు పిల్లలు చిన్నప్పుడు చేసి పెట్టాను. అప్పుడు తర్వాత మానేసి కూడా చాలా 2 years 3 years అయిపోయింది. కానీ ఎందుకో మా చిన్నబాబు స్కూల్లో పిల్లలు తింటుంటే తినాలనిపించిందంట. ఈసారి సేమియా ఉప్మా చేయి మమ్మీ అంటే చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ వచ్చేసి అల్లం పచ్చిమిర్చి అన్నీ తరిగి పెట్టుకున్నాను. ఆనియన్స్ తరిగి పెట్టుకుని సన్నగా తరిగి పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. పోపు పెట్టేసుకోవడమే ఇంకా మామూలుగా. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్ వేగాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసి కొంచెం వేగనివ్వాలి. వేగాక ఇంకా అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి కొంచెం వేగనివ్వండి. వేగాక ఇంకా పల్లీలు వేసి కొంచెం వేయించుకోవాలి. అవి పల్లీలు మంచిగా వేగాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మంచిగా వేగుతాయి అన్నమాట పల్లీలు. తర్వాత మీకు ఎంత అయితే సేమియా కావాలో అన్ని గ్లాసులతో నేనైతే 1.5 గ్లాస్ 2 గ్లాస్ తీసుకున్నానండి. చిన్నవి 2 glasses సేమియా తీసుకొని వేయించుకున్నాను అనమాట. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తే మంచిగా పొడి పొడిగా మంచిగా వస్తుంది సేమియా ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పక్కనైతే వాటర్ తీసుకొని నేను కాగబెట్టి పెట్టుకుంటున్నాను. ఆలోపు ఇది సేమియా అయితే వేయించుకుంటున్నాను అనమాట. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇంకా వేగుతుంటే ఖాళీగా ఎందుకు ఉండడం అనేసి కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నాను. మంచి ఇలా పసుపు పెట్టుకుని, ఫ్రైడే కదా, పసుపు పెట్టుకుని పూజ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా అలానే పసుపు పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ వేగాక సేమియా అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇంకో వాటర్ కాగబెట్టుకున్నాం కదా, ఎసురు కాగబెట్టుకున్నాక ఆ ఎసురు మెల్లగా పోయండి. మెల్లగా పోసుకోవాలి, లేదంటే ఎగిరి పడుతుంది. మంచిగా ఎగిరి పడద్దు అనమాట సేమియా. అందుకనేసి కొంచెం మెల్లగా పోసుకొని ఇంకా సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మీకు ఎంతైతే సరిపడిందో అంత సాల్ట్ వేసుకొని ఇలా ఉడికిచ్చేస్తే ఇట్లా పొడి పొడిగా మంచిగా వస్తుంది. నిజంగా చెప్తున్నా, చాలా బాగా కుదిరిందండి. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. తినను అసలు మామూలుగా అయితే మా పిల్లలు ఉప్మా తినరు, కానీ ఈ సేమియా ఉప్మా మాత్రం చాలా రోజుల తర్వాత చేసినా ఇష్టంగా తిన్నారు అనమాట. దీన్ని తినేసి ఇంకా వాళ్ళు నేను చేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇంకా పూజలో కూర్చుంటే మళ్ళీ వాళ్ళు ఆకలి అంటారు, ఇంకా లేట్ అవద్దు అనేసి, టైం అవుతుంది అనేసి చేసి పక్కన పెట్టేశాను. ఇంక వాళ్ళకి వేసుకుని తింటారులేండి, వేసుకొని తినమని చెప్పేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఆగ్నేయ దీపం పెట్టుకొని పొంగలయ్యేలోపు ఇంకా ఆగ్నేయ దీపం పెట్టుకొని తులసమ్మకైతే పూజ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఇంకా తులసమ్మకైతే పూజ చేసుకుంటున్నాను. మంచిగా నీళ్లు పోసుకొని ఇంక పూలు అయితే అలంకరించుకొని బొట్టు పెట్టుకొని చాలా ఫస్ట్ ఎప్పుడైనా ముందు ఇంట్లో పూజ చేసుకునేదాన్ని అండి. ఇంకా పొంగల్ అవ్వలేదు కదా, లేట్ అవుతుంది అనేసి ఇంకా తులసమ్మ కట్ చేసుకుందాం అనేసి పొద్దున్నే తొందర చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంట్లో పూజ అయ్యేకి లేట్ అవుద్ది కదా అనేసి ఇంకా గడప కూడా నేను ఎప్పుడు ధూపం పెట్టుకుంటానండి. గడపకి ప్రతిరోజు పూజ చేసుకున్న ప్రతిరోజు గడపకైతే ధూపం వేస్తాను. అది ఏ రోజైనా సరే, ఫ్రైడేనా అవన్నీ అనుకోను. నేను పూజ చేసుకున్నానంటే గడప కూడా ధూపంది ఒకటి పెట్టేస్తాను అనమాట. మంచిగా తులసమ్మ దగ్గర పూజ అంతా అయిపోయినాక ఇక్కడ పూజ గదిలోకి వచ్చి ఇంకా దేవుళ్ళందరినీ మంచిగా అలంకరించుకున్నాను. చూసారు కదా, ఇంకా ఫ్రైడే కదండి, ఇంకా అమ్మవారికి అభిషేకం చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను. ఇక్కడైతే పసుపు నేను రోజ్ వాటర్ కొంచెం కలిపేసి ఇంకా మొత్తం వాటర్తో ఇలా పసుపు అయితే కలుపుకొని
మంచిగా అమ్మవార్లకి అయితే పెట్టుకుంటానండి. పెట్టుకొని అభిషేకం అయితే చేసుకుంటాను మంచిగా. ఇలా అయితే అమ్మవార్లకి మంచిగా అభిషేకం అయితే చేసుకున్నాను. పసుపు, కుంకుమ, గంధం, ఇంకా పన్నీరు, ఇంకా జవాది వాటరు, పాలు అన్నిటితోటి అభిషేకం అయితే చేసుకున్నాను మంచిగా. అభిషేకం చేసుకొని ఇక్కడైతే అమ్మవార్లకి అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేసుకుంటున్నాను. పూలతోటి, గులాబీ పూలతోటి అయితే అర్చన చేసుకొని కుంకుమ అర్చన అయితే చేసుకొని మంచిగా అయితే పూజ చేసుకున్నాను. పువ్వులు అయితే ఆ రోజు కొంచెమే ఉన్నాయండి, మల్లెపూలు, అందుకని కొంచెం వేసాను. నా మనసుకు నచ్చినట్టు ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా నైవేద్యంగా అయితే బెల్లం పొంగల్ అయితే వండిపెట్టి మంచిగా ఇలా హారతి ఇచ్చేసి పంచహారతి పూజ అయితే చేసుకున్నాను. నా పూజ ఎలా నచ్చిందో చెప్పండి. ఇంకేమన్నా తప్పులు చేస్తున్నా కూడా చెప్పండి, సరిదిద్దుకుంటాను. కామెంట్ చేసి చెప్పండి. వీడియో మొత్తం చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.